వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. త్వరలోనే మన ఆంధ్రప్రదేశ్లో గ్రాడ్యుయేట్ మరియు పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు గారు నాయకులతో సమావేశం నిర్వహించి అందరూ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కోరడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను కూటమి అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఆ జిల్లాలకు చెందిన మంత్రులు, ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండొద్దు, జనసేన, బీజేపీ కమిటీల నేతలతో కలిసి పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరగాలన్నారు. ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని అన్నారు. అంటే ఏ ఎన్నికలు వచ్చినా ఓడిపోకుండా మనము గెలిస్తేనే ప్రజలకు సుస్థిర పాలన అందిస్తున్నామనే భావన వారికి వస్తుందని చంద్రబాబు గారు తెలపడం జరిగింది. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి ప్రభుత్వానికి చాలా కీలకం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలవాల్సిన పరిస్థితి. ఈ ఎన్నికల్లో మాత్రం ఓడిపోతే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనే భావన ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో వైఫల్యం చెందుతుంది. అంటే ఇప్పుడు చేయలేము, రాబోయే రోజుల్లో సూపర్ 6 పథకాలని అమలు చేయడం జరుగుతుందని చంద్రబాబు గారు మీడియా ద్వారా ప్రజలకు తెలిపారు. అంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేదు, రాష్ట్రం అప్పులమయంలో ఉంది. ఇలాంటి సమయంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే చాలా కష్టం. కాబట్టి సంపద సృష్టించాకే పథకాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మీడియా ద్వారా ప్రజలకు తెలపడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వీటిల్లో ఏదైనా తేడా వస్తే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఎన్నికలు ఖచ్చితంగా గెలవాలని ఆయా జిల్లాల నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సూచించారు, ఆదేశించారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని. మరి ఈ ఎన్నికల్లో మిగతా వామపక్షాలు కూడా పోటీ చేస్తాయి. ఎక్కువగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థులు గెలుస్తుంటారు. అయితే ఈసారి కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థులు గెలుస్తారా, లేదా మిగతా వారికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసేవారు గెలుస్తారా అనేది ఒక ప్రశ్న అయితే వినిపిస్తుంది. ఖచ్చితంగా అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అటు ఇటు అయితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత తప్పదు.